సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు స్లేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఒక దానికి చైర్మన్గా ఉన్నారు. చాలామంది యువత గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక ఆయన, అంటే యువత గంజాయి అన్నీ మారుతున్నాయి, ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, సెల్ ఫోన్స్కి అట్రాక్ట్ అయిపోయారని. అట్లా పవన్ కళ్యాణ్ గురించి మీ మాటలో వినాలని సార్ నాకు. చిరంజీవి తమ్ముడు, ఆవేశాన్ని అదుపు చేసుకోలేనివాడు, భావోద్వేగాలపై నియంత్రణ లేనివాడు, దుందుడుకు స్వభావం కలిగినవాడు. ఇది నేను ఒకప్పుడు ప్రారంభంలో పవన్ కళ్యాణ్ గురించి విన్న మాటలు, ఏర్పరచుకున్న అభిప్రాయం కూడా. కొన్ని సినిమాల్లో బహుశా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఆయన వేసుకున్న దుస్తులు, ఆ బాడీ మేనరిజమ్స్, అది ఫ్యాన్స్కి నచ్చిన ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు అని అనుకున్న దశ నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ చేరుకున్న స్థితి, డిప్యూటీ సీఎం కాదు, డిప్యూటీ సీఎం లేదా సీఎం లేదా పిఎం ఇవన్నీ కూడా జీవితంలో కొన్ని మజిలీలు మాత్రమే. పదవి వ్యక్తికి వన్నెతేదండి, వ్యక్తే పదవికి వన్నెతిస్తాడు. ఎంతోమంది రాష్ట్రపతులు, రాష్ట్రపతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ ఇవాళ ఇంత డిప్యూటీ సీఎం అయ్యాడని కాదు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన యొక్క జీవితం నడుస్తున్న స్థితి ఒక పెద్ద లైఫ్ స్కిల్ లెసన్ అండి. ఆయన అభిమానులు, ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు అందరూ, జీవితంలో మంచి మార్గంలో నడవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ స్కిల్స్ పాఠాన్ని, పవన్ కళ్యాణ్ అనే లైఫ్ స్కిల్స్ పాఠాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి. లైఫ్ స్కిల్స్ పాఠం ఎలా అయిందో మీరు అడిగితే నేను చెప్తాను. అసలు ఎలా సార్ లైఫ్ స్కిల్స్ అంటే? అంటే మీరు చెప్పిన ఆయన ఒక చరిత్ర అనుకోండి, అది ఆయన చరిత్ర పుస్తకాల్లో పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఏ విధంగా మీ మాటలో ఆయన యొక్క గొప్పతనం ఏంటని? ఒకటి, తప్పులండి. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు, తప్పు చేయని వాడు మహనీయుడు. మహనీయులు పుట్టిన వెంటనే మహనీయులు అయ్యేవాడు చాలా తక్కువ మంది ఉంటారు, బహుశా కారణ జన్ములు అంటారు. అలాంటి వాళ్ళని మినహాయిస్తే మనం, ప్రతి మనిషి ఉన్నత స్థానానికి ఎదిగే క్రమంలో తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని అర్థం చేసుకుని వాటిని అధిగమించడం. ఉదాహరణకి ఇందాక అన్నాను, దుందుడుకు స్వభావం, భావోద్వేగాల నియంత్రణ లేనివాడు అని. ఇప్పుడు అలాంటిది ఎక్కడ మనకు కనబడదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయనకి, అంతకంటే మించి ఆయన అభిమానులకి ఎంతో కోరిక ఉన్నా తెలుగుదేశం పార్టీతో సమానంగా కాదు, కొంత జూనియర్ పార్ట్నర్గానే ఆయన ఒప్పుకోవడాన్ని బట్టి ఆయన భావోద్వేగాల నియంత్రణ, ప్రాక్టికల్ థింకింగ్ కనిపిస్తుంది. ఒకటి అంటే ప్రాక్టికల్ థింకింగ్ గురించి మనం ఆలోచించాలి. వాస్తవికత, అది మనం ఏమనుకుంటే ఎస్ అనుకున్నది సాధించాలన్న ఆశయం ఉండాలి, ఆలోచన ఉండాలి. కానీ వాస్తవికతని మనం పట్టించుకోకపోతే, వాస్తవికతకి దూరంగా జరిగిపోతే ఇక జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతాం. ఆయన వాస్తవికతను గ్రహించాడు. గతంలో ఎన్ని సీట్లలో పోటీ చేసినా, తనకి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చినా, తానంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నా, ఎలక్టోరల్ పాలిటిక్స్లో తాను ఒక్కడే పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు. బహుశా లాస్ట్ టైం అంత కాకపోయినా ఈసారి బహుశా ఒకటే పోటీ చేస్తే బహుశా 10 ఎంతో సీట్లు వచ్చి ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ సమస్య కాదు అక్కడ. కానీ ఆయన కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకున్నాడు. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సినిమా భాషలో చెప్పాలంటే తెలిసిన వాడే మనగాడు, లీడరు, అది అనిపించుకున్నాడు. అంతకంటే మించండి, చిన్న అపజయం ఎదురైతే ఇవాళ యూత్ చిగురుటాకులా వణికిపోతున్నారు. ఐఐటి క్యాంపస్ ప్లేస్మెంట్ రానివాడు, ఐఐటీలో వెళ్ళారంటేనే కొన్ని లక్షల మందిని దాటి వెళ్ళిన వాళ్ళు కదా. క్యాంపస్ ప్లేస్మెంట్ కాస్త పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ, లేదా అప్పటికప్పుడు రాకపోవడం, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, దానికి ఆత్మహత్య చేసుకోవడం, మానసిక కుంగుబాటు, మామూలు కుంగుబాటు కాదు, పూర్తి స్థాయిగా కుంగుబాటు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఒక సైకో పేషెంట్గా మారిపోవడం, ఇలా అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి 5 ఏళ్ల క్రితం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ అండి. 2 చోట్ల ఓడిపోయారు ఆయన. హీరో, పెద్ద హీరో, వాళ్ళ అన్న మెగాస్టార్, అంత అండ ఉంది. మీటింగ్ పెడితే అసలు అభిమానుల యొక్క ఆ భావోద్వేగాలను అసలు చూడాలి మనం, అసలు అవునా అనిపిస్తుంది. రజనీకాంత్, ఎంజీఆర్, సినిమా వారసత్వం ఎంతో ఉంది, ఎన్టీఆర్. సో
వాళ్ళ స్థాయిలో నిలబడతాననుకున్నాడు తాను. చివరాఖరికి తానే ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. అలా ఉంటే అసలు ఎంత మానసిక కుంగుబాటు వచ్చి ఉండాలి, విరక్తి వచ్చి ఉండాలి. లేదా చీ ఈ ప్రజల కోసం నేను ఇంత కష్టపడుతుంది, అతనికి డబ్బులు ఉన్నాయి, గ్లామర్ ఉంది, మరో 10-15 సంవత్సరాల పాటు రాజకీయాలు తిరిగాడు కాబట్టి కాస్త వెయిట్ పెరిగాడు. కానీ అదర్వైజ్ సినిమాకి వస్తే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ స్మార్ట్గా తయారవుతాడు. మరో 10-15 సంవత్సరాల పాటు లేదా 10 సంవత్సరాల పాటు హీరోగా ఉండే తర్వాత క్యారెక్టర్ అంటే జీవితాంతం సంపదలో, సుఖ సంపదల్లో, ఏసీల్లో బతికే అవకాశం ఉన్నా ఎండలో కారెండలో తిరిగాడు. అప్పుడే తిరిగాడు. తను చిచి వీళ్ళు కాదని చెప్పి రాజకీయాలు వదిలేసుకోవడము లేదా మరో మార్గంలో వెళ్ళడం చేసిండేవాళ్ళు. కానీ అపజయం పెద్ద గురువు అండి. జీవితంలో ఫెయిల్యూర్కి మించిన టీచర్ లేరండి. అపజయానికి మించిన గురువు, ప్రతికూలతకు మించిన స్నేహితుడు లేడు. ఇది వాస్తవం. కర్బనం మామూలుగా ఉంటే మసి పీట్, అదే విపరీతమైన ఒత్తిడికి గురైతే వజ్రం. బండశిలలు కొండల్లో ఎన్నో కనిపిస్తాయి మనకి. ఏ శిల అయితే ఉలిదెబ్బలు అదే పనిగా శరీరం అంతా ఉలిదెబ్బలు కొట్టించుకుంటుందో అదే దేవతా విగ్రహం అవుతుంది, పూజలు అందుకుంటుంది. కష్టపడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఎంతమంది విజేతల జీవితాలను తీసుకున్నా వాళ్ళని రాటు తేల్చింది కష్టమే. పవన్ కళ్యాణ్ యొక్క చిన్న బ్యాడ్ లక్ ఏమిటంటే ఆయన ఉన్నత కుటుంబంలో అంటే అన్న ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ప్రతికూలత ఎదురుగాలేదు. చిన్నప్పుడు అతనికి చిరంజీవికి ఎదురైంది ప్రతికూలత. ప్రతికూలతల్లో పెరిగాడు ఆయన. అదే పవన్ కళ్యాణ్ తాను కాస్త తాను బుద్ధి తెలిసేపటికి తన అన్న పెద్ద స్టారు. కానీ తరువాత దశలో అతనికి ప్రతికూలతలు వచ్చినాయి. ఆ ప్రతికూలతల్ని తట్టుకుని మామూలుగా ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, సంపదల్లో పుట్టిన వాళ్ళు డోపమైన్ హై అంటారు. ఇది సైంటిఫిక్ కాన్సెప్ట్. ఎంజాయ్ చేయడానికి, జల్సాలు చేసుకోవడానికి అలవాటు అయిపోతారు. అదే ఆనందం రావాలంటే మరి ఎక్కువ జల్సాలు చేయాలి. మీరు గమనించండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కుటుంబాలు, ఆ మాటకు వస్తే రాజుల కుటుంబాల్లో కూడా 2వ తరం 3వ తరం వాళ్ళ ఆ తాతగారు గొప్పవారైతే తండ్రి ఓకే, మనవడికి వస్తే పోతుంది, లేదా మనవడు ఎక్సెప్షన్ అయితే 4వ తరం పోతుంది. అలాంటి ప్రతికూలతలు ఈ సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి దాన్ని అధిగమించి కష్టాన్ని భరించి అవమానాన్ని భరించి తనని వ్యక్తిగతంగా రాజకీయాల గురించి మాట్లాడను, వ్యక్తిగతంగా తనపై జీవితం పైన విమర్శలు వచ్చిన అన్ని తట్టుకుని ఆలోచనతో సంయమనంతో ముందుకెళ్ళి ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఆ పదవికి వనదిచ్చాడు. అంటే గతంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వెంటనే ఇప్పుడు అడిగితే చెప్పండి గతంలో ఎవరున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి మీరు చెప్పలేరు. అదే మరో 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళలో కూడా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్. తర్వాత సరే ఇంకా నేను చెప్పాను కదండి, ముఖ్యమంత్రి అవుతారా, అంతకంటే మించి ప్రధానమంత్రి కావచ్చు, స్కై ఇస్ ది లిమిట్. మనలో నాయకత్వ లక్షణాలు ఉంటే ఈ పదవులన్నీ చిన్నవైపోతాయండి. తన జీవిత గమ్యం చక్కగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఒక లైఫ్ స్కిల్ లెసన్, జీవన సత్యం, జీవన నైపుణ్య పాఠం, జీవన నైపుణ్య పాఠం. ఆయన చరిత్రను ఒక పాఠంగా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే ఆయన పర్సనల్గా కూడా తిట్టినా సరే దాన్ని తట్టుకున్నాడంటే రియల్ గ్రేట్. అవునండి. పర్సనల్గా అంటే ఏదో పెళ్ళాలని అది ఇది అంటే మనం అనలేము. అటువంటి మాటలు అన్నా సరే దాన్ని తట్టుకుని, అది మీరు అన్నట్టు ఆ శిలకి ఒక రాయికి దెబ్బ తగిలితే అది విగ్రహంగా మారుతుంది. ఆయన మీరు అన్నట్టు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.